వెల్కమ్ టు తుపాకీ.com. నా పేరు గాయత్రి కదంబాల. ఈరోజు మనతో ఒక స్పెషల్ మూవీ టీం ఉంది. మూవీ టైటిల్ వింటేనే అందరిలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుందన్నమాట. అసలు ఆ బ్యాగ్లో ఏముందా అని చెప్పేసి. అదేనండి, ది రెడ్ బ్యాగ్ టీం అయితే మనతో ఉన్నారు. సో ఆ మూవీ విశేషాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? యా, నమస్కారం. యా, నేను బాగున్నానండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్స్ ఇద్దరు క్యూట్ బేబీ డాల్స్ లాగా ఉన్నారనమాట. ఇద్దరు క్యూట్గా ఉన్నారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ యా టీం అందరికీ. సో ముందుగా డైరెక్టర్ గారు రవికుమార్ గారు, అసలు ఆ రెడ్ బ్యాగ్లో ఏముందండి? మీరు ఒక మాట చెప్తారు, నాకు తెలుసు, మూవీ చూస్తే తెలుస్తుంది అని చెప్పేసి. అదొద్దు, మా ఆడియన్స్కి అసలు హింట్ కావాలి, ఏముందా అని చెప్పేసి. అంటే అందులో ఏమీ లేదో హింట్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు గెస్ చేయాలి. ఓకే, ఓకేనా? అందులో క్యాష్ లేదు, డైమండ్స్ లేవు, డ్రగ్స్ లేవు, ఓకే, హవాలా కైండ్ థింగ్స్ లేవు, గోల్డ్ లేదు. ఓకే, సో అదే హింట్. సో ఏమో మూవీ హిట్ ఉందేమో అందులో. నైస్, థ్యాంక్ యూ. ఓకే, రెడ్ బ్యాగ్, ఐ మీన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉందా? లైక్ రెడ్ బుక్ లాగా ఉంది, కొంచెం రిలేటబుల్ గా ఉంది రెడ్ బ్యాగ్ అని చెప్పేసి. కాదా? అంటే చాలా మంది పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆడియన్స్, మూవీస్ చూసే వాళ్ళు. సో వాళ్ళు రెడ్ బ్యాగ్ అనేది చూసి ఏమైనా రెడ్ బుక్ రిలేటెడ్ స్టోరీయా అని చెప్పేసి థియేటర్స్కి వెళ్తారు. మరి వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా? లేదండి, అది అంటే సినిమా చూసిన తర్వాత డిసప్పాయింట్ అవ్వరు. యా, కంటెంట్ డెఫినెట్ గా సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో టీజర్ లాంచ్ ఈవెంట్లో మీరు ఒక మాట అన్నారు, లైక్ ఈ మూవీ ఛాన్స్ కోసమే 16 years నుండి వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి. అసలు ఈ 16 years అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, అసలు సుదీర్ఘ ప్రయాణం. సో ఆ బిట్వీన్లో మీరు ముందుకెళ్ళడానికి అసలు మిమ్మల్ని మోటివేట్ చేసిన పాయింట్ ఏంటి? సినిమానండి, అంతే. అంటే 16 years. యా, 16 years అంటే మీకు వినడానికి చాలా పెద్దగా, లేకపోతే ఎన్నో పెయిన్స్, ఎన్నో హర్డిల్స్ అట్లా ఉందేమో. బట్ ఐ ఎంజాయ్ ద వర్క్. నేను 2010 నుంచి ఉన్నా. 10లో ఫస్ట్ సీరియల్స్లో స్టార్ట్ చేశానండి, అసిస్టెంట్ డైరెక్టర్గా. సో చాలా సినిమాలకు వర్క్ చేశాను. ఐ ఎంజాయ్ ద వర్క్, అంతే. ఎక్కడ అంటే అంత సినిమా కష్టాలు అట్లా ఏం లేదు, అంత స్మూత్గానే ఉంది. ఓకే, ఇంకొక విషయం కూడా అన్నారు, లైక్ ఈ మూవీ చూసిన తర్వాత ఫ్యూచర్లో లైక్ ఎవ్వరు రెడ్ బ్యాగ్ చూసినా మా మూవీ గుర్తొస్తుంది అని చెప్పేసి. అది మేము ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? అందులో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏముందండి? నా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, థియేటర్లన్నీ ఓపెన్ చేస్తాయి, ఇది అది అట్లాంటి మాట్లాడితే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా థియేటర్ రప్పిస్తే అట్లా చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఇదేంటంటే అట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, మీ సినిమా చూసిన వాళ్ళకి అట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది నా ఆలోచన. ఓకే, సో రాజ్య గారు మీరు చెప్పండి, ఎలా ఉన్నారు? అసలు కన్నడ బ్యూటీ కదా, తెలుగు ఎలా వస్తుంది? నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నారు? టీంలో. ఓ, ఈ మూవీ షూటింగ్ విత్ ఇన్ 31 days. యా, వావ్, గ్రేట్. చాలా సూన్ గా నేర్చుకున్నాను. ఓకే, సో మీరు కన్నడలో ఇప్పటికే చాలా మూవీస్ చేశారు. లైక్ టాలీవుడ్ ఎంట్రీ అంటే కొంచెం మంచిగా ఉండాలనుకుంటారు. మరి ది రెడ్ బ్యాగ్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఏంటి? యా, గుడ్ క్వశ్చన్. బికాజ్ we అంటే అన్ని టైంలో we always think that the debut should be good అని. అవును. సో even I was looking for that, like తెలుగులో చాలా మంచి రోల్స్ తో చేయాలి, సో డెబ్యూ మస్ట్ బి అంత గ్రేట్గా ఉండాలి అని. ది రెడ్ బ్యాగ్, when I heard the script, నాకు అనిపించింది చాలా తక్కువ అమ్మాయిస్కి ఇట్లాంటి స్క్రిప్ట్ వస్తుంది. అండ్ ఉమెన్ ఓరియంటెడ్, ఇట్స్ లైక్ వెరీ మినిమల్ దీస్ డేస్. సో ఐ ఫెల్ట్ if I'm like showing up myself on the screen for a long time and performing for a long time, usually we get a lot of scope there and we can prove what are our plus.
సో ఇలాంటి థాట్స్ వచ్చింది. అండ్ తర్వాత నాకు అనిపించింది లైక్ కొంతమంది అమ్మాయిస్ దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఫేసెస్. సో బీయింగ్ అన్ యాక్ట్రెస్, ప్లేయింగ్ దట్ రోల్ అండ్ షోయింగ్ అప్ వాట్ దే గో త్రూ, that's quite challenging because we always get a love story, we always do something being next to hero. But this kind of a script I felt why not anpichindi, instead of why not I should try as a debut. So anduke the red back chusanu, I mean choose chesanu. So like after that I chose also, like when I was going to other teams and I was hearing the scripts, they were like saying maybe you should have waited for a very big or good debut. But I'm very much sure audience చూసినప్పుడు or whoever will watch the movie, they'll definitely love me for the role what I have played. And ఖచ్చితంగా నన్ను తెలుగు అమ్మాయి లాగా తీసుకుంటారు అని చాలా నమ్మకం ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ద ఆన్సర్స్ త్రూ ద వర్క్. ఓకే, సో ఈ మూవీలో మీరు ఓన్లీ గ్లామర్ రోల్ మాత్రమే కాదు, లైక్ యాక్షన్ ఓరియంటెడ్ రోల్ కూడా చేశారు. సో అది మీరు దాన్ని ఎలా తీసుకోగలిగారు? లైక్ ఏమైనా హోంవర్క్ చేశారా, హార్డ్ వర్క్ చేశారా? No, actually I always wanted to try something different. Okay. But see, we never go to workshops or classes for fight classes and all. So I was interested, I was thrilled, okay, I want to fight now, because usually I'm like I'm a cinema lover where I do a whistle and I get excited when a hero is fighting and that build-ups and all. Okay. So I really felt happy that okay, I'm getting something like action and all. So I was excited and I ఇక్కడ వచ్చిన తర్వాత వర్క్షాప్స్ జరిగింది. సో ఆ వర్క్షాప్స్ చేసి ఐ డిడ్ సమ్ యాక్షన్స్. అంటే ఏదైనా ఇది చేయలేను అనిపించిన సీన్ ఏమైనా ఉందా ఇందులో, ది రెడ్ బ్యాగ్ లో? చేయలేను అంటే చేయలేను మీన్స్ ఐ విల్ నాట్ డూ. యా, అంటే కొంచెం హార్డ్ గా అనిపించింది. దట్ వాస్ అ రివర్స్ లైక్ హెడ్ డౌన్వర్డ్స్ డౌన్ కదా. అసలు యాజ్ ఎ గర్ల్ గా ఆ సీన్ చేయడం చాలా టఫ్. అసలు ఎలా చేయగలిగారు అసలు అమ్మాయిలుగా? బట్ వీ వర్ ఎక్సైటెడ్ స్టార్టింగ్ లో, నైస్ సంథింగ్ డిఫరెంట్ అని. కానీ 3:30 స్టార్ట్ అయింది, 5:30 అయింది, 6 o'clock అయింది. Director is not leaving at all. Then it went up to 2 o'clock. So we were exhausted. And last shot lo, me and Marmogal were like, sir, we can't do, leave it, because it's like it was a December time. Okay. Chala weather was too much cold. Yeah, cool. And there was a rain effect and all. So that was really tough for me. రవికుమార్ గారు అసలు ఎలా అనిపించిందండి ఆ సీన్ చేయాలని చెప్పేసి? పాపం ఇంత సెన్సిటివ్ గా కనిపిస్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్ కోసం, మీ ఫ్యూచర్ కోసం కూడా, అదే టీం అందరి ఫ్యూచర్ కోసం. యా, అలా అది కరెక్ట్ పాయింట్. వాళ్ళ ఫ్యూచర్ కాదు. అంటే మనం ఎంత కష్టపడ్డాం అనేది పక్కన పెడితే అండి, రేపు ఉదయం ఆన్ స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు మనం సాటిస్ఫై అవుతాం అండ్ ఆడియన్స్ కూడా ఓకే ఆ కథ ఆ ఫీల్ ఆ ఫ్లోలో ఉంటారు అన్నమాట. యా, మోనికా గారు ఎంత క్యూట్ ఉన్నారంటే, చిన్న బేబీ డాల్. మీకు తెలుగు రాదా? కొంచెం ఓకే. సో నాకు ఎందుకో టీజర్ చూసిన తర్వాత మీ రోల్ కొంచెం నెగటివ్ షేడ్ లో ఉందనిపిస్తుంది. మీ రోల్ గురించి చెప్పండి అసలు. That you'll see in the theater whether I'm negative or positive. మా ఆడియన్స్ కి చిన్న హింట్ కావాలి కదా, అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే వాళ్ళకి కొంచెం హింట్ ఇవ్వాలి. Either it's negative or either it's positive, you will be connected. That's all I'll say. పాపం పక్కన డైరెక్టర్ గారు ఏమైనా రివీల్ చేసేస్తారేమని భయపడిపోతున్నారు. యా, సో మీకు ఎలా అనిపించింది? ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి టీజర్లో, కొంచెం టఫ్గా అనిపిస్తుంది యాజ్ ఎ గర్ల్గా. మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? My experience in this movie. Same question again. So when I started this movie, it was like okay, something like very silly things I have to do, or little bit action, But for every action sequence, we did rehearsals for 4 to 5 days.
And after that, like they were also very careful. But still, you know, when we do a fighting scene or something, we get a little యా sorry. యా ఇట్స్ ఓకే So when we do an acting scene, it's little tough for a girl to do action scene or something, and it's a taboo also. Like whenever we see something like a woman is doing fighting or out of the box, we are also amazed to see that. You know, it's very rare to see movie like this. So I think it's quite challenging also, and something out of the box. At the same time, I got a very mixed emotion here. Like everything I enjoyed, like there were some issues also, small, but after that also we survived. And the way we put it our hard work into this project, and when you'll see the movie, definitely I'll say that you will be connected with each and everyone, and you will feel like, you know, somehow it's your story only which we are depicting in the movie. So sometimes it's happened, like a lot of things happen with us, but we don't feel that much good to share it out and to speak out louder about something. But in this movie, we are literally addressing those issues where people hesitate to talk about, and where people feel it's very easy to say anything about a girl or a woman. ఓకే So definitely you watch the movie and my character. యా అంటే డైరెక్టర్ గారితో మీ బాండ్ ఎలా ఉండేది? లైక్ టార్చర్ పెట్టడం ఉందా? అంటే సీన్ అలాగే చేయాలి, అలాగే రావాలి, ఎక్స్ప్రెషన్ అలాగే రావాలి, అలా ఏమైనా కొంచెం? He was very lenient with us, like not like he's strict or something. Even if, for example, he's upset, he'll not show he's upset. He'll just focus on his work, and he will come to directors to tell us what we have to do on the set, and to, you know, motivate us also. But I never felt like for a single second also, like in this shoot, that he's shouting or he's in anger. We hardly hear his voice also. He hardly speak on the set, only when there is a shoot or something, that's it. Otherwise do whatever you want to do. సో సార్ మీరు చెప్పండి, అసలు నలుగురు హీరోయిన్స్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది? అసలు అమ్మాయిలు అంటేనే లైక్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేము. నలుగురు హీరోయిన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు యాజ్ ఎ డైరెక్టర్గా? వాళ్ళు సెట్స్ రాకముందు వరకు ఏంటనేది మనకు అనవసరం కదండి. ఆన్ సెట్స్ వచ్చిన తర్వాత దే వర్ వెరీ ప్రొఫెషనల్. సో నాకు అక్కడెక్కడ ఇబ్బంది అనిపించలా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా టీమ్ హ్యాండిల్ చేసేవారు ఎక్కువ. అంటే ఒక 3-4 టేక్స్ అయిన తర్వాత కూడా ఇంకా అక్కడ అవుట్పుట్ రావట్లేదు అంటే దెన్ ఐ విల్ ఇన్వాల్వ్, లేదంటే టీమే చూసుకునేవారు. సో టీం బాగా సపోర్ట్ చేశారు. అండ్ అదే చెప్తున్నాను, ఆఫ్ ద సెట్స్ ఏంటనేది పక్కన పెడితే ఆన్ సెట్ వచ్చిన తర్వాత అసలు నాకు డిస్టర్బెన్సెస్ అట్లా ఏం లేవు. సో హీరోయిన్స్ నలుగురు కూడా మన టాలీవుడ్కి న్యూ ఫేసెస్. మరి ఏ విధంగా క్యాస్ట్ చేశారు? అంటే మేము చాలా మందిని ఆడిషన్ చేసామండి. అంటే మన తెలుగు గర్ల్స్ని కూడా ఆడిషన్ చేసాం. అందులో 4 గర్ల్స్ని ఎట్లా పిక్ చేసుకున్నామంటే ఆ పర్ఫార్మెన్స్ ఎవరు బాగా ఇస్తున్నారు, దాంతోపాటు ఇందులో కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటే వాటికి కొంచెం ఎవరు కొంచెం ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నారు, చేద్దామని ఇంట్రెస్ట్ బాగా ఎవరికి ఉంది, ఎవరు చేయగలుగుతారు, ఫిజికల్గా ఎవరు ఫిట్ ఉన్నారు, ఇవన్నీ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే కొత్త వాళ్ళని ఎందుకనంటే మేము నోన్ ఫేసెస్తో కూడా వెళ్ళాల్సింది. ప్రొడ్యూసర్ గారు నేను అది కూడా ప్రపోజ్ చేశాను, లైక్ ఒకరినైనా నోన్ ఫేస్ పెట్టుకుందామంటే రేపు ఉదయం మన సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళడం చాలా హెల్ప్ అవుతుందని. బట్ ఆ ప్రొడ్యూసర్ గారు కంటెంట్ బాగా నమ్మారు. రవి కంటెంట్ బాగుంది, నువ్వు అవన్నీ మైండ్లోంచి తీసే, ఓకేనా? సో డెఫినెట్గా కంటెంట్ బాగుంటే మన ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. సో అలా కంటెంట్ని నమ్ముకొని ఇంకా 4 న్యూ గర్ల్స్తో వెళ్ళడం జరిగింది. టీజర్లో కూడా విజువల్లీ చాలా బాగుంది. మొత్తం టీజర్ మొత్తం చూసాను, చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో సో ఎలా అనిపించింది వర్క్ చేసినప్పుడు? టెక్నికల్ టీమ్ కానీ అంటే మనకి ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది కదండి. సో నాకు వర్క్లో ఎక్కడ హడ్డిల్స్ ఏం లేవు, అంత స్మూత్గానే జరిగింది. అండ్ మీరు అంటున్నారు కదా న్యూ ఫేసెస్ అని, బట్ ఈ ఒక్క సినిమాతోనే వీళ్ళు అందరికి తెలుగు ఆడియన్స్కి కంప్లీట్గా పరిచయం అయిపోతారు 100%. ఓకే, అంటే 4 గర్ల్స్లో ఒక్క గర్ల్ కూడా తెలుగు అమ్మాయి దొరకలేదా?
దొరకలేదు కాబట్టే కదా 4 గర్ల్స్. మీరు అంటున్నారు లైక్ ఫిజికల్లీ ఫిట్ గా ఉండాలి, లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ చేసే విధంగా ఉండాలి. ఉండాలి. అంటే తెలుగు Purpose- గర్ల్స్ ఉన్నారు కూడా చాలా మంది. ఉన్నారు, మనం ఆడిషన్ కూడా చేసాము. ఆ. బట్ వాళ్ళు కొంచెం కంఫర్ట్ చూపించలేదు ఆ క్యారెక్టర్. Okay. అట్లాంటి క్యారెక్టర్ అనేసరికి దే ఆర్ లుకింగ్ ఫర్ లవ్ స్టోరీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే ఓకే, Yeah. ఓ గ్రేట్, షార్ప్. కరెక్ట్. యా అదండి. అందుకని ఆ పర్ఫార్మెన్స్ మనకి ఇస్తే చాలా, ఇంకా తెలుగు కాకపోయినా సరే ఓకే, మనం మౌల్డ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. అంటే ఈ సస్పెన్స్ కదా, లైక్ ఏమైనా సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? యా ఉన్నాయండి, 4 సాంగ్స్ ఉన్నాయి. లవ్ స్టోరీ? యా లవ్ స్టోరీ కూడా ఉంది. ఓ అన్ని మిక్స్ ఆఫ్ ఆల్. యా లవ్ స్టోరీ ఉంది, లవ్ సాంగ్ Ah. ఉంది, అండ్ అది ఎమోషనల్ సాంగ్ చాలా బాగుంటుంది అది కూడా. ఓకే, అంటే ఈ 4 హీరోయిన్స్ లో లీడ్ రాధ్య మెయిన్. రాధ్య గారు. యా రాధ్య గారు Okay. మెయిన్ లీడ్. తర్వాత మౌనిక గారు, ఓకే. తర్వాత రిమైనింగ్ గీత. మరి రాశి గారు కూడా చేశారు కదా ఒక కీ రోల్, యా ఎందుకు ప్రమోషన్స్ లో లేరు? అది అవుట్ ఆఫ్ స్టేషన్. Okay, వేరే shoots లో busy ఉన్నారు. వేరే షూట్స్ లో బిజీ ఉన్నారు. అండ్ ప్రసాద్ బెహ్రా గారు కూడా చేశారు. యా ఆయన రాజమండ్రిలో ఉన్నారు, ఆయనతో కూడా Okay. కాల్ అందరూ తీసుకుని. బిజీ. యా యా. సో లేకపోతే వాళ్ళు కూడా వచ్చి ఉండేవారు. యా మరి కబీర్ సింగ్ గారు, అతను బాగా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. అవునండి. సో అతనితో ఎలా అనిపించింది హ్యాండిల్ చేయడం లాంటిది? అతనితో మనకి పెద్ద కష్టమే ఉండదండి, వాళ్ళు చాలా ఈజీ. ఇప్పుడు ఈ గర్ల్స్ అంటే వీళ్ళకి వర్క్షాప్స్ అవన్నీ మేము పెట్టాం. ఆయనకి జస్ట్ మేము 1 or 2 సిట్టింగ్స్ అంతే కూర్చొని క్యారెక్టరైజేషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత సీన్స్లో ఆయన కూడా ఇంప్రూవైజేషన్ చేసేవారు. యా. అన్నీ మనకు కనెక్ట్ అవ్వకపోయినా కొన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి అనమాట. బాగాలేంది ఇట్లా కాదు సార్ ఇలాగే వెళ్దాం అని చెప్పి అట్లా వెళ్ళాం. సో ఫైనల్లీ కేమ్ అవుట్ సో వెల్ అండి. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు వరకు మన తెలుగు ఫిలిమ్స్లో ఒక రకంగా చూసాం ఆయన్ని, డెఫినెట్గా ఇందులో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. ఓకే. Yeah. మరి ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు, ఆయన ఎక్కడ లైక్ కాంప్రమైజ్ అవ్వలేదా? అవ్వలేదండి. అంటే మేము యాక్చువల్గా బిఫోర్ స్టార్టింగ్ ద మూవీ ఒక బడ్జెట్ అనుకున్నాం. తర్వాత నేను వెళ్ళి స్టోరీ చెప్పిన తర్వాత ఆయన రవి ఈ స్టోరీకి ఇంత బడ్జెట్ అయితే సరిపోదు అని చెప్పి ఒక 4 times బడ్జెట్ ఇంక్రీజ్ చేసి ఆయన ఈ బడ్జెట్లో వెళ్దాం అని చెప్తే ఇంకా అప్పుడు మేము ఇంకా కొంచెం క్వాలిటీలో ఇంకొంచెం బెటర్మెంట్ వెళ్ళాం అనమాట. ఓకే. యా అంటే హెచ్చు తగ్గులు ఏం అవ్వలేదా బడ్జెట్ లో? ఏం అంటే లేదండి, మధ్యలోకి వచ్చేసరికి అచ్చచ్చ అట్లా ఏం లేదు. అంత ప్రీ ప్లాన్డ్ పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని ఏదైతే బడ్జెట్ అనుకున్నా ప్లాన్ చేసాం అదే బడ్జెట్లో క్లోజ్ చేసాం. Yeah. సో మీరు టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇద్దరు కలిసి మేము స్టోరీ రాసాం అంటున్నారు. అసలు నిజంగా ఎవరు రాశారు చెప్పండి? ఫస్ట్ ఈ బేసిక్ పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మన సొసైటీలో గర్ల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. Yeah. అంటే గర్ల్స్ అంటే ఒక సెట్ ఆఫ్ గర్ల్స్. ఓకే, ఆ పాయింట్ మీద సినిమా చేద్దాం అనే థాట్ అయింది. ఓకే. ఓకే, కానీ ఆ పాయింట్ని ఇప్పుడు ట్రెండ్కి ఇప్పుడు ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే ఎట్లా ఒక స్టోరీ డిజైన్ చేయాలి, ఎట్లా తయారు చేయాలనే టాస్క్ నాది. సో దాన్ని నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి ప్రజెంట్ ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్కి ఎట్లాంటి స్టోరీ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక 2 months కూర్చొని ఒక ప్రాపర్ స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొని వెళ్ళి ఆయనకు వినిపించడం జరిగింది. అది విన్న తర్వాత ఆయన ఇంప్రెస్ అయ్యి బడ్జెట్ని ఒక 4 times పెంచి ఇట్లా చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. మొత్తం 40% షూట్ అంతా కూడా కర్నూలులో చేశారంటున్నారు. కర్నూలు ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇది ఒక ఫారెన్ సిటీ ఉంటుందండి, ఆరిజోనా సిటీని రిజెంబుల్ చేసేది ఉండాలి అవుట్డోర్. ఓకే. సో అవుట్డోర్ మనకి అది కర్నూలు బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. అక్కడ రాక్స్ మీరు ఈవెన్ సినిమాలో కూడా అది ఫారెన్ అని యా, అనుకుంటారు. అది అసలు అర్థం కావట్లేదు. కర్నూలా నేను షాక్ అయ్యాను. ఫారెన్ కంట్రీ లాగే అనిపించింది. అది visuals అవుట్డోర్ అవన్నీ కూడా. అవుట్డోర్ అంతా కర్నూలు అండి. ఓకే. అంటే ఒక 4-5 days మేము థాయిలాండ్ వెళ్ళాం. అది కాకుండా రెస్ట్ ఆఫ్ అంతా కర్నూలు అండ్ ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ అట్లా చేస్తాం. ఓకే. రాజ్య గారు, మీరు 4 members కదా హీరోయిన్స్. సో ఎవరినైనా డామినేట్ చేసే విధంగా కాంపిటీషన్ లా అనిపించిందా నలుగురిలో? Don't even ask about it. Obviously it was there. Okay. There is like nothing to cover up. Because usually it happens kada that one girl will feel insecure that why she is getting more preference or why she is getting this kind of this much lengthy scenes and all. సో అది చాలా అంటే ఇది ఎట్లా అయిందంటే కొంచెం నాకు టఫ్ అయింది. ఓకే. బికాస్ యూజువలీ ఐ హ్యావ్ నెవర్ వర్క్డ్ విత్ సో మెనీ గర్ల్స్
ante Yeah. ilanti I have not worked, no. ఓకే So even if it is there also, it will be, I think I felt it should be like one girl will come and go and then one more girl should come and go. If not, it's very tough because we can't explain them and we can't even make them understand how it feels. And also it was tough for the team also to handle the 4 girls when people are like very dominating and all. So we feel very much like, you know, ante team work లేకుంటే అనిపిస్తుంది, లేనట్టు ఉంటుంది. లేనట్టు ఉంటుంది. ఓకే So if everyone were like very supportive, if everyone ante a competition mind తీయాలి, that oh she is looking good, oh I have to wear Yeah. that, I have to wear. No, you have to be yourself, and what is required for the character we have to go according to the director. We can't just wear whatever we want and come and say this is what we want. So I think the basic things should be known. That's when it will turn out to be very good. ఓకే అంటే నలుగురు హీరోయిన్స్ మధ్య అసలు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండే బాండింగ్? No party. ఓహో I mean, it's like, see, when it's like mutual, right? Okay. If we feel that positivity, and I'm a person where I'm very much reserved until I feel that the opposite person is very sweet and nice and they're genuine. So నాకు కొంచెం కష్టం, అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ కాంట్ ఫేక్, ఐ విల్ షో ఇట్ త్రూ మై ఫేస్, సో దట్ విల్ కమ్ న్యాచురలీ టు మీ, ఐ కాంట్ హైడ్ బిహైండ్. సో యా, ఇట్ వాస్ టఫ్. ఓకే సో డైరెక్టర్ గారు మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు అసలు ఆ బ్యాగ్లో అసలు ఈ బ్యాగ్లో ఏముంది అని తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ మీకు వచ్చిందా? టోటల్గా స్టోరీ చెప్పిన తర్వాత ఈ బ్యాగ్లో ఏముందో తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? While hearing the story, యా I was excited. What is there in that red bag and why so much of you know, hadavidi, హడావిడి. whatever, I don't know tell you. ఓకే So something was going on in the script, like they'll have this, people will have atla. Then I was excited. What is there in that red bag? Ani as an audience, when I hear the script, I hear as an audience. ఓకే I'll not think like an actor and hear the script. So I was excited. Oh, okay, next what's gonna happen? ఓకే సో మీరు చెప్పండి డైరెక్టర్ గారు, నలుగురు హీరోయిన్స్లో ఎవరు ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు? అంటే లైక్ ఇందులో ఏముంది అని తెలిసిన తర్వాత ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు? అంటే ఇప్పుడు అందులో ఫస్ట్ నుంచి ఇందులో ఏముంది అనే క్వశ్చన్ మార్క్ ఉండదండి ఓకే ఇన్ ద మూవీ. ఎందుకంటే మూవీలో స్టోరీ ప్రకారం అందులో ఒకటి ఉందని చెప్పి జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత అందులో ఏముందనేది ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ ఉంటుంది, అట్లా వెళ్తుంది. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు మీరు. చెప్పండి. నలుగురు హీరోయిన్స్ లో ఎవరు ఓవర్ ఎగ్జైట్ అయ్యారు? 1%. He's very Okay. safe director. He యా can't- అర్థమవుతుంది. ఓకే ఫైనల్లీ మా ఆడియన్స్ కి ఇందులో ఏముందో చెప్పరా ప్లీజ్, చెప్పండి. మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ, అందులో ఒక సూపర్ హిట్ కంటెంట్ ఉందని. అది నేను చెప్పాను, మీరు చెప్పాలి మా ఆడియన్స్ కి. యా, రెడ్ బ్యాగ్లో ఒక అంటే సూపర్ హిట్ అనే స్టేట్మెంట్ నేను ఇవ్వకూడదు, కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గ ఒక ప్రాపర్ కంటెంట్ ఉందండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. Yeah. మన తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా ఇలాంటి కొత్త కంటెంట్ యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. యా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. యా సో టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ అండి. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే టీజర్ చూశాను, నాకైతే బాగా కనెక్ట్ అయ్యింది. ఆ విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు ఇందులో ఏముందా అన్న ఎగ్జైట్మెంట్ కూడా నాకు ఉంది. నేనైతే థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను, మీరు కూడా వెళ్ళిపోయింది గైస్. థ్యాంక్ యూ.